క్యూఆర్ కోడ్ ఈజ్ మెంట్ ఫర్ పేమెంట్స్ ఓన్లీ. యా మనం ఎవరికైనా పే చేయాలి అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. రైట్. రిసీవ్ చేసుకుంటానికి అసలు ఏ కోడ్ అవసరం లేదు. ఇది ఒక చాలా బేసిక్ ప్రిన్సిపల్ పేమెంట్స్ సిస్టంలో, మనకి చాలా చాలా బేసిక్ రూల్ అనమాట. క్యూఆర్ కోడ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ పేమెంట్స్. మనం ఎవరికైనా డబ్బులు పే చేయాలి అంటేనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి తప్ప మనం రిసీవ్ చేసుకుంటానికి ఏ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు పంపిస్తే డైరెక్ట్గా మనకు ఒక అలర్ట్ వస్తుంది, యూ రిసీవ్డ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ అని. తర్వాత ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. అంతేగాని మనం ఎటువంటి పని చేయని అవసరం లేదు. వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఒక వస్తువు పెట్టాము, ల్యాప్టాప్ అమ్మటానికి పెడితే వాళ్ళు కాల్ చేసి, నేను ఆర్మీలో పనిచేస్తున్నా, నాకు ఒక ల్యాప్టాప్ కావాలి వర్క్లో యూటిలైజేషన్ కోసం, మీరు చెప్పిన అమౌంట్ నేను కట్టేస్తాను, కాకపోతే వేరే వాళ్ళు కొనకుండా ఉండటం కోసం ముందు ఒక సగం అడ్వాన్స్ పంపిస్తా అంటాడు. సార్ నాకు ఇదే జరిగింది సార్. అదే అందరికీ అదే జరుగుతుంది. నాకు ఫస్ట్ టైం కదా, నాకు అసలు ఒక్క సెకండ్ ఆ డబ్బులుంటే మా వాడికి ఫస్ట్ టైం ఫీజు వెళ్ళిపోయేది కదా అని వారం రోజులు ఏడ్చాను సార్. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ హాఫ్ పేమెంట్ అడ్వాన్స్ పంపుతానని చెప్పి క్యూఆర్ కోడ్ పంపుతాడు. ఎగ్జాక్ట్లీ. క్యూఆర్ కోడ్ పంపిన తర్వాత స్కాన్ చేస్తే మనకు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా రాలేదు సార్, నాకు డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అమౌంట్. మన మామూలుగా అయితే ప్రొసీడ్ టు పే ఆప్షన్ రాకుండా పేమెంట్ పోవడం జరగదు. పేమెంట్ పిన్ లేదు, ఏం లేదు. రిసీవ్డ్ యువర్ 28,500 అని వచ్చింది సార్. దాన్ని మీరు స్కాన్ చేస్తే మీ అమౌంట్ మీ దాంట్లో వస్తుంది అన్నాడు. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా కొన్ని ఆప్షన్స్ అలా పెట్టారు. సో వాడు కూడా ఇలాంటి దగ్గర ఉంటుంది అనుకుని స్కాన్ చేయగానే ఒక్క పిన్ లేదు. మామూలుగా యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది పిన్ లేకుండా కాదు. ఎందుకంటే ప్రొసీడ్ టు పే అనే వచ్చిన తర్వాత మనం అది క్లిక్ చేస్తే పిన్ అడుగుతుంది ఖచ్చితంగా. అసలు అడగలేదు సార్. అంటే చిన్న అమౌంట్, మీ అమౌంట్ ఎంత? 28,500. అసలు 100 రూపాయలు కూడా పిన్ అడుగుతుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే 10 రూపీస్ కూడా పిన్ అడుగుతుంది. మరి మీది ఎలా జరిగింది అది చెక్ చేయాలి. మామూలుగా అయితే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత పిన్ అడుగుతుంది. పిన్ కొడితేనే డబ్బులు వెళ్తాయి. అయితే ఒకసారి ఇట్లా డబ్బులు వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే మనకు మెసేజ్ వస్తుంది, యువర్ అమౌంట్ హ్యాస్ బిన్ డిడక్టెడ్ అని. ఎగ్జాక్ట్లీ. వస్తే మనం చూసుకొని ఇదేంటి నాకు వస్తాయని చెప్పి నా డబ్బులు వెళ్ళిపోయినట్లు మెసేజ్ వచ్చిందంటే ఇది టెక్నికల్ ఎర్రర్ జరిగింది, ఇప్పుడు నేను మళ్ళీ డబుల్ అమౌంట్ పంపిస్తున్నా, ఇది కూడా స్కాన్ చేయండి అన్నప్పుడు ఇంకా మేము పరిగెట్టాము పోలీస్ స్టేషన్. ఇది కూడా స్కాన్ చేయండి అంటే అది చేస్తే డబుల్ అమౌంట్ మళ్ళీ వెళ్ళిపోతాయి. డబుల్ అమౌంట్ వాడు పంపించడం మనవే పోతాయి. ఇలా 5 to 6 lakhs మల్టిపుల్ టైమ్స్ స్కాన్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లోనేమో ఇట్లా క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేయమంటున్నారు. కొంతమందికి ఏం చేస్తున్నారంటే, మా ఆర్మీలో ఒక పేమెంట్ సిస్టమ్ ఉంది, దీంట్లో ఎట్లా అంటే, ఇప్పుడు నేను మీకు పేమెంట్ చేయాలి అంటే మీరు నాకు 5 రూపీస్ పంపించాలా, అది 10 రూపీస్ రిటర్న్ వస్తుంది. అంటే అప్పుడు నేను 5 రూపీస్ మీకు కట్టినట్లు అవుతుంది. అట్లా మీరు 10,000 నాకు పంపించారనుకోండి, 20,000 నా అకౌంట్ నుంచి మీకు వస్తుంది. ఆర్మీ పేమెంట్ సిస్టమ్ ప్రకారం ఈ రూల్ నడుస్తుంది. కాబట్టి దీన్ని చెక్ చేయడానికి మీరు ముందు ఒక 5 రూపీస్ పంపండి అంటాడు. వీళ్ళు 5 రూపీస్ పంపగానే వెంటనే ఒక 10 రూపీస్ వాళ్ళకి వచ్చేస్తుంది. అదేంటంటే వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు ఒక 10 రూపీస్ పే చేయడానికి. 5 రాగానే ఆ 10 రూపీస్ పేమెంట్ కొడతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో ఆటోమేటిక్ విధానంలో వచ్చేసింది అనుకుంటారు. అది ఆటోమేటిక్ విధానం కాదు, వాళ్ళే పంపుతారు కావాలని. తర్వాత వీళ్ళకి అప్పుడు ఒక నమ్మకం ఏర్పడుద్ది, మనం 5 రూపీస్ పంపితే మనకు 10 వస్తుంది అంటే డబుల్ ది అమౌంట్ మనకు వస్తున్నాయి. 10,000 పంపితే 20,000 వస్తాయని నమ్ముతారు. తర్వాత నెక్స్ట్ 20,000 పంపించండి అంటాడు. 20,000 పంపిస్తే రావు, మళ్ళీ 40 రావాలి కదా, రాకపోతే ఇది టెక్నికల్ ఎర్రర్ అయింది, మళ్ళీ పంపించండి అంటాడు. మళ్ళీ పంపించినా రావు. ఇలా మాటల్లో పెట్టి మీవి ఎక్కడికి పోలేదు, ఉన్నాయి అని చెప్పేసి 10 టైమ్స్ కొట్టిస్తాడు. మన బ్రెయిన్ పని చేయకుండా మాట్లాడతారు సార్. మన రీసెంట్గా జూబ్లీ హిల్స్లో ఉండే ఒక లేడీ, ఆమెకి గుంటూరులో ఒక ఫ్లాట్ వేకెంట్గా ఉంది, దాన్ని రెంట్కి ఇద్దామని చెప్పి ఆమె OLXలో యాడ్ పెట్టింది. యాడ్ పెడితే వీళ్ళు కాల్ చేశారు, నేను ఆర్మీలో పనిచేస్తున్నా, నాకు ఇప్పుడు గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయింది, నేను అక్కడికి వస్తున్నాను, దీనికి రెంట్ ఎంత అని అడిగాడు. ఈమె 13,000 మంత్లీ 2 months అడ్వాన్స్ కావాలి అంది. ఇప్పుడే పంపించేస్తానని నేను, అయితే మా ఆర్మీలో పేమెంట్ సిస్టమ్ ఇది అని చెప్పి ముందు 5 రూపీస్ పంపించమన్నాడు. ఈమె 5 రూపీస్ పంపితే 10 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు 26 పంపించండి మీకు 52 వస్తాయి అన్నాడు. ఈమె 26 పంపించింది, 52 రాలా.
టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని చెప్పి మల్టిపుల్ టైమ్స్ పంపించారు. ఓ మై గాడ్. ఫస్ట్ డే దాదాపు 4,76,000 పంపించింది. పంపించిన తర్వాత ఈమెకు అర్థమైపోయి ఇవి రావని. అయితే ఇవి రిఫండ్ ఇస్తాను అని చెప్పేసి మళ్ళీ కొంత అమౌంట్స్ పంపించమన్నాడు. ఇవి రిఫండ్ రావాలంటే మీ దాంట్లో ఇంత అమౌంట్ ఉండాలి, అది నాకు పంపిస్తేనే వస్తాయి, లేకపోతే రాదు, మా ఆర్మీలో ఇంతే అని చెప్పేసి. వాడు మరీ అమాయకులు ఉన్నారు సార్. నేను ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాను, అక్కడ మల్టిపుల్ అయిపోయింది. అంత మీ అంత తెలివిగా ఉండరు కదా. కాబట్టి ఇట్లా 10 లక్షలు పంపించింది. 10 లక్షలు పంపించిన తర్వాత ఫైనల్గా మీకు రావాలంటే 2.5 lakhs పంపించాలి. పంపిస్తే మొత్తం 12.5 రిటర్న్ వచ్చేస్తే, లేకపోతే రావన్నాడు. ఓ మై గాడ్. ఆల్రెడీ 10 పోయినాయి, మరి ఈ 2.5 పంపించేస్తే వస్తాయి అంటున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక పక్క డౌటే ఉంది. అయినా మరి ఇంతంత అమౌంట్ ఆల్రెడీ పోగొట్టుకున్నా, ఇంకో కొంత పోతే ఏమైందిలే అన్న ఇదనమాట. ఇట్లా నా దగ్గర అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది బాబు, ఇక అకౌంట్ అంతా ఎంటీ అయిపోయింది, గేమ్ లేవు అంటే, ఓ పని చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అడిగి అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకుని అంటే ఏమి వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేసి 2.5 lakhs అప్పు తీసుకుంది. అయ్యయ్యో. అప్పు తీసుకుని అవి కూడా ట్రాన్స్ఫర్ చేసింది. అవి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంత అంటే అప్పుడు కొంచెం డౌట్ వచ్చి ఇక 12.5 లక్ష పంపు పోయిన తర్వాత కానీ డౌట్ రాదు. ఒక రోజులో 12.5 లక్ష సింపుల్ ఒక ఫోన్ కాల్తో రూపాయి ఖర్చు లేకుండా కొట్టేశాడు. కాబట్టి ఎవరైనా అసలు ముందు ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాము అంటే అది ఫ్రాడ్ కాల్. ఈ రాజస్థాన్ నుంచి చేసే ఫ్రాడ్ అంతా కూడా ఆర్మీ పేరు ఉపయోగించుకొని చేస్తారు. ఎవరైనా ఫోన్ చేసి నేను ఆర్మీలో పనిచేస్తున్నా, ఆర్మీ నుంచి అని చెప్పి కాల్ చేసి వాళ్ళు మా నమ్మకం కోసం కార్డులు పంపిస్తారు, ఆర్మీ కార్డ్స్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ ఫోటోషాప్ తెలిసిన వాళ్ళు ఊరిని ఎడిటింగ్ చేసేస్తారు. ఆర్మీ కార్డ్స్ మనకి గూగుల్లో బొచ్చుడు దొరుకుతాయి. ఆ కార్డు తీసుకొని ఇలా ఫోటో పెట్టేస్తారు. వీళ్ళ ఫోటో అంటే ఇలా నిజం ఒరిజినల్ ఫోటో కాదు, ఎవరిదో ఫోటో పెట్టి ఇది నేనే అని చెప్తాను అనమాట. అట్లా ఎడిటింగ్ చేసి ఒక ఆర్మీ స్మార్ట్ కార్డు పంపించి ఇది నాదే అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఆర్మీ పేరు వాడుకుంటే కనుక మనం సస్పెక్ట్ చేయాలి. ఆర్మీ వాళ్ళు నిజమైన ఆర్మీ వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోరు. ఈ ఫ్రాడ్స్టర్సే ఎక్కువ ఈ ఆర్మీ పేరు మిస్యూజ్ చేసి చాలా విపరీతంగా డబ్బులు కాజేస్తున్నారు.